ఈరోజు రాజమండ్రి ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి మృతి చెందడం చాలా బాధాకరం. ఆమెకి తీవ్రంగా సంతాపం తెలియజేస్తూ ఇంత దుర్ఘటనకి కారణమైన దీపక్ని వెంటనే అరెస్ట్ చేయమని ఇన్ని రోజులు పోరాటం తర్వాత ఈరోజు అరెస్ట్ చేశారు. అక్కడే స్థానికంగా ఉన్న ఆదిరెడ్డి గారు కూడా, ఎమ్మెల్యే గారు కూడా ఈ రోజు వచ్చి ఇప్పుడు చెప్తున్నారు, ఇన్ని రోజుల తర్వాత కూడా ప్రభుత్వం తరపున ఒక్కళ్ళు కూడా అక్కడ ఆ అమ్మాయిని పరామర్శించలేపారు. వైఎస్ఆర్సీపీ తరపున జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో అక్కడ మార్గాన భరత్ గారు, అలాగే మహిళా విభాగం అధ్యక్షురాలైనటువంటి ఎమ్మెల్సీ గారు వరదు కళ్యాణి గారు, రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల గారు, జోనల్ ఇన్ఛార్జిగా మేము అందరం వెళ్ళి ఆ రోజు సందర్శించినప్పుడు కూడా ఆ అమ్మాయికి ఇంత జరిగిన హాస్పిటల్లోనే ఆ అమ్మాయిని పెట్టి ట్రీట్ చేయడం వల్ల ఆ అమ్మాయికి ఎక్కడ న్యాయం జరుగుతుంది, ఆ అమ్మాయికి సరైన వైద్యం జరగట్లేదు అనేసి అక్కడ అన్ని ఆ విషయాలు లేవనెత్తడం జరిగింది. అదే విషయాన్ని నిన్న జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఆ తల్లిదండ్రులు తీసుకెళ్ళి వరద కళ్యాణి గారు, భరత్ గారు వీళ్ళందరూ తీసుకెళ్ళి చెప్పడంతో ఆ అమ్మాయికి సరైన న్యాయం చేయాలి, మేము అండగా నిలబడతాం అన్ని విధాలుగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత ఈరోజు అందరూ వచ్చి అక్కడ హాస్పిటల్లో అమ్మాయి విషయం తెలుస్తుంది, ఆ అమ్మాయి గురించి అమ్మాయిని అన్నీ తెలుస్తుంది, వీళ్ళు చేసిన మోసం అనేసి వెంటనే ఈరోజు చనిపోయిందని ఈరోజు ప్రకటిస్తున్నారు. నిజంగా చెప్పాలంటే ఆ అమ్మాయి చనిపోయింది, ఆ రోజే చనిపోయి ఉండొచ్చు, ఆ రోజే అప్పటి నుంచి వెంటిలేషన్ మీద అమ్మాయిని పెట్టి వీళ్ళు ఆడిస్తున్నారు. ఇంత జరుగుతున్నా కానీ ప్రభుత్వం నుంచి హోమ్ మినిస్టర్, మహిళా హోమ్ మినిస్టర్ అయ్యింది, ఆవిడ కూడా ఒక్క విషయంగా స్పందించలేదు. మహిళల మీద చెయ్యి వేస్తే తాట తీస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించలేదు. పోలవరం సందర్శనానికి వచ్చిన ముఖ్యమంత్రి గారు వచ్చారు, ఇంత అన్యాయం జరిగింది ఆడపిల్ల అన్న రాజమండ్రి పక్కన వచ్చి చూడలేకపోయారు. ఇన్ని జరుగుతున్నా ఏమీ పట్టుకుంచట్లేదు. రాష్ట్రంలో పరిపాలన అన్నది కుంటుపడింది, అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు. వీళ్ళు ప్రత్యేకంగా చేసేది వైఎస్ఆర్సీపీ శ్రేణుల మీద అరెస్టులు చేయడానికే వీళ్ళ ప్రభుత్వానికి వచ్చినట్టుగా కనబడుతుంది. ఇంత అన్యాయం జరుగుతున్నా కనీసం మహిళల మాన ప్రాణాలను రక్షించాలి. మేము మహిళలకు భద్రత లేదు, కనీస భద్రత కల్పించండి. మహిళా హోమ్ మినిస్టర్ ఇక్కడ ఉండగా మహిళలకు భద్రత లేదని చెప్పుకోవడానికి కూడా మహిళగా సిగ్గుపడుతున్నాం. ఆ తల్లిదండ్రులు 12 సంవత్సరాలకు ఆ పిల్ల పుట్టిందట. 12 సంవత్సరాలు పుట్టి ఎంతో చదువులు సరస్వతిగా రాణిస్తూ ఈ సంవత్సరం గోల్డ్ మెడల్ తీసుకుంటుందని ఎంతో ఆనందంగా ఉన్నారు. అలాంటిది 12 సంవత్సరాల తర్వాత పుట్టిన పిల్లని అన్యాయం జరిగిన 12 రోజులకి చనిపోయిందని మళ్ళీ ఈ రోజు ప్రకటించడం చాలా బాధాకరం. ఆ తల్లిదండ్రులకి, ఆ పిల్లకి న్యాయం జరగాలి. ఇప్పటికైనా ఆ పిల్లలకు, ఆ తల్లిదండ్రుల కష్టమాన్ని, ఆ అమ్మాయిని గుర్తించాలి. ఇలాంటి అరాచకాల్ని మేము గట్టిగా వైఎస్ఆర్సీపీ తరఫున ఖండిస్తూ, ఒక మహిళగా, ఒక తల్లిగా ఖండిస్తున్నాం. మీరందరూ ఈ రాష్ట్రం తరఫున మహిళలందరూ వేడుకుంటున్నాం, కనీసం మీకు పరిపాలన చేత కాకపోతే కనీసం మహిళల మాన ప్రాణాలన్నా రక్షించమని ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం, డిమాండ్ చేస్తూ వేడుకుంటున్నాం.